హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా! నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడి. ఈ దొండకాయ పచ్చడి చాలా టేస్టీగా, సింపుల్‌గా చేసుకోవచ్చండి. దొండకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా పచ్చడి చేస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. అంత బాగుంటుందండి. రైస్‌లోకైతే సూపర్‌గా ఉంటదండి. దీని టేస్ట్ అయితే మర్చిపోలేము. అంత బాగుంటుంది. దీన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. నేనైతే దొండకాయలని శుభ్రం చేసుకొని ఇలా ముక్కల కింద అయితే కోసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుంటున్నానండి. కడాయి వేడెక్కాక 2 టేబుల్ స్పూన్లు అయితే నేను పల్లీలను వేసుకొని వేయించుకుంటున్నానండి. లై మంటనైతే సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలండి. చూసారు కదా! ఈ విధంగా అయితే వేయించుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్‌లోకైతే వేసేసుకుందామండి. వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూను ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని నేను 5, 6 పచ్చిమిర్చిలనైతే ఈ విధంగా ఇలా అయితే వేయించుకుంటున్నానండి. మనం ఇక్కడ కారాన్ని తినడాన్ని బట్టి మనం అయితే పచ్చిమిర్చినైతే వేసుకోవాలండి. నేను 5, 6 అయితే వేశాను. మీ టేస్ట్‌కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. అవి కూడా వేయించేసుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్‌లో వేసుకోవాలండి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, 5, 6 వెల్లుల్లి రబ్బలు వేసుకొని బాగా వేయించేసుకోవాలండి. ఇలా వేయించేసుకున్న వాటిల్లో అయితే బాగా వేగిపోయిన తర్వాత అయితే మనం దొండకాయ ముక్కల్ని కోసుకొని పక్కన పెట్టుకున్నాం కదా! ఆ దొండకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలండి. అలాగే నేను ఒక 3 టమాటాలను ఇలా చిన్న ముక్కల కింద అయితే కోసుకున్నాను. అవి కూడా ఇందులో అయితే వేసేసుకుందామండి. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గ సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గించేసుకోవాలండి. మొత్తం అన్ మొత్తం అంతా కూడా మగ్గిపోవాలండి. మ టమాటా ముక్కలు, అలాగే దొండకాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోవాలండి. చూసారు కదా! ఈ విధంగా మగ్గితే సరిపోద్దండి. ఈ విధంగా మగ్గిపోతే సరిపోద్ది. ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. చల్లారనిద్దాము. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకుందామండి. ఇలా మిక్సీ జార్‌ని తీసుకొని మనం వేయించి పెట్టుకున్న పల్లీలు వేసేసుకొని ఇలా కోర్స్‌గా అయితే ఆడుకుందామండి. అంటే మెత్తగా ఆడుకోకుండా ఆడుకుందామండి. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే ఒక 10 ఎల్లుల్లి రబ్బలు కూడా వేసుకున్నానండి. వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఇలా కచ్చాపచ్చాగా అయితే నేనైతే వేసుకున్నానండి. ఆడుకున్నానండి. ఎ ఇలా ఆడిన దాంట్లో అయితే మనం దొండకాయ, టమాటా కూడా మనం మగ్గించుకున్నాం కదా! అయి కూడా వేసేసి మెత్తగా ఆడుకోకూడదండి. కొంచెం కచ్చాపచ్చాగా ఆడుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు ఇందులోనే ఒక ఉల్లిపాయనైతే ఇలా ముక్కల కింద కోసుకొని అవి కూడా ఉల్లిపాయి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని వాటిని కూడా మెత్తగా ఆడకుండగా చిన్నగా ఆడుకొని గచ్చాపచ్చాగా ఆడుకోవాలండి. ఉల్లిపాయ అంతగా నలగకూడదు. ఇప్పుడైతే మనకి తాలింపు అవసరం అనుకుంటే పెట్టుకోవచ్చండి. లేదంటే అవసరం లేదు అలాగే తినేయొచ్చు. నేనైతే తాలింపు అయితే పెడుతున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, అలాగే ఒక 10 ఎల్లుల్లి రబ్బలు, ఒక ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూను ఆవాలు, ఒక రబ్బ కరివేపాకు కూడా ఎండుమిర్చి, ఒక 4, 5 ఎండుమిర్చిని కూడా వేసేసుకొని ఇలా అయితే మొత్తం అయితే వేపేసుకున్నానండి. పోపు అయితే వేపేసుకున్నాను. ఇలా వేపేసుకున్న వాటిల్లో అయితే మనం ఆడుకున్నాం కదా మిక్సీలో, దాన్నైతే ఇందులో అయితే వేసేసుకోవాలండి. వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. మొత్తం అంతా ఆయిల్ అంతా పైకొచ్చేదాకా కలుపుకోవాలి. చూసారు కదా! ఇలా అయితే మెత్తని పేస్ట్‌లా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా ఆడుకుంటే మనం రోట్లో అయితే ఏ విధంగా చేస్తామో దొండకాయ పచ్చడి సేమ్ అదే విధంగా అయితే వస్తదండి. దొండకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటది. ఆయిల్ అంతా పైకొచ్చేదాకా ఇలా వేయించేసుకొని అప్పుడు ఇందులో లాస్ట్‌లో కొత్తిమీరనైతే వేసేసుకుందామండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్‌లో అయితే వేసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటదండి. తినే కొలది ఇంకా ఇంకా తినాలనిపిస్తది. ఇలా లాస్ట్‌లో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటుంటే సూపర్‌గా ఉంటదండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.